కంగే అండలేదు, కలబడే కండలేదని రక్షించాల్సిన దేవుడి రాక్షసుడిగా మారుతుంటే, కాగితం కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు కాల రాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు. మా కృష్ణ బరిలోకి దిగితే సింహం సార్, సింహం. పొంగెను చూడు కలికాల ప్రళయం దరిచెరి నేడు కోపాగ్ని గోళం వెలుగును చూడు కోటి వలయం పొంగెను చూడు కలికాల ప్రళయం దరిచెరి నేడు కోపాగ్ని గోళం. ఫైనల్గా ప్రతి మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీని June 4th వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. యూఎస్కి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అలాగే ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మెయిన్గా ఈ మూవీలో యాక్షన్ బ్లాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే రామ్ చరణ్ గారి మేకఓవర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మెయిన్గా ఈ మూవీలో స్పోర్ట్స్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీని బుచ్చిబాబు సాన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. మెయిన్గా ఈ మూవీలో అనసూయ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. అనసూయ గారికి రామ్ చరణ్ గారికి మధ్యలో వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అనసూయ గారు ఈ మూవీలో వన్ ఆఫ్ ద విలన్గా యాక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీలో జగపతి బాబు గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్లో చాలా ఎమోషన్ సీన్స్ ఉండబోతున్నాయి. ఈ మూవీ బడ్జెట్ రామ్ చరణ్ గారి కెరియర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. అలాగే ఈ మూవీని నార్త్లో గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.